హైడ్రాకు సంబంధించి ఎఫ్టీఏలు బఫర్ జోన్లు ఇంతవరకు మనకు అసలు హైడ్రా అంటేనే రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఈ చెరువులు, కుంటలు, నాలాలు, కబ్జాలు ఇవన్నీ కబ్జాలు అవడం వల్ల ఆ ప్లేస్లో బిల్డింగ్ రావడంతో ఇప్పుడు కొంచెం వర్షం పడ్డా హైదరాబాద్ మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మన హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలంటే హైదరాబాద్ నగరమే మనకి ఇప్పుడు ఆయువు పట్టి కాబట్టి తెలంగాణకు సంబంధించి ఇక్కడ పెట్టుబడులు రావాలి. ఇక్కడ ఎంతోమంది జిల్లాల నుంచి పనులు చేసుకోవడానికి, చదువుకోవడానికి, జాబ్ చేయడానికి వస్తున్నారు. కాబట్టి ఈ సిటీని క్లీన్ సిటీగా మారిస్తేనే తెలంగాణ మరింత డెవలప్ పడుతుందని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. అందుకోసం ఒక హైడ్రా పేరు మీద హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ కావచ్చు, లేకుంటే బఫర్ జోన్లకు సంబంధించిన ప్లేస్లు అసలు మొత్తమే కనుమరుగా అయిపోయినాయి. ఆ ప్లేస్లో ఇప్పుడు పెద్ద పెద్ద ఆకాశ హార్మోన్లు బిల్డింగ్లు మొలిచినాయి. వాటి వల్ల నీళ్ళన్నీ ఆ కుంటలకు, ఆ చెరువులకు వెళ్ళాల్సినటువంటి వర్షపు నీరు అవన్నీ వరద అంతా ఇప్పుడు కాలనీలోకి రావడంతో భారీగా నష్టం జరుగుతూ ఉంది. హైదరాబాద్ ఇమేజ్ కూడా బ్రాండ్ ఇమేజ్ తగ్గుతుంది. కాబట్టి ఈ ఇమేజ్ పెంచాలి అని అంటే ఈ వరద ఎక్కడి వరద అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్ ప్లేస్లలో అక్రమిణాలు అన్నింటినీ తొలగించారు. తొలగిస్తేనే హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది మంచిగా ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని హైడ్రా తీసుకొచ్చింది. ఈ హైడ్రా తర్వాత ఇప్పుడు మనకు మెల్లమెల్లగా అసలు ఎఫ్టీఎల్ ఏంది, అసలు చెరువులో ఎఫ్టీఎల్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, ఆ తర్వాత బఫర్ జోన్ అంటున్నారా, మరి ఆ బఫర్ జోన్ ఎంత దూరం ఉంటుంది, అసలు ఇప్పుడు ఎక్కడెక్కడ చెరువులు ఉండే గతంలో చెరువులను పూర్తిగా నేలమట్టం చేసినటువంటి చదువుని చేసి దాని మీద బిల్డింగ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా కొన్ని హైదరాబాద్ చెరువులకు సంబంధించి ఉన్నాయి. ఇక కొన్ని చెరువులు ఏదో కొంత కుంటు ఉండే అది 4-5 ఎకరాలు ఉంటే అది 1 ఎకరానికి కొద్దిగా పోవడం, 20-30 ఎకరాలు ఉంటే అది 5 ఎకరాలకి అయిపోవడం, మిగతా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ప్లేస్ మొత్తాన్ని మట్టితో చదువుని చేసుకొని బిల్డింగ్లు కట్టేసినటువంటి పరిస్థితి మన హైదరాబాద్లో ప్రస్తుతం కొనసాగుతుంది. దానికి సంబంధించి ఒక డాటా దిద్దామంటే అసలు ఎఫ్టీఎల్ బాగాలే లేకుండా చేసిరట. దానికి సంబంధించి ఒక వార్త ఉంది, ఇక్కడ చూద్దాం. ఆ ఎఫ్టీఎల్ నిల్లు చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణలో మహాజాప్యం. హెచ్ఎండిఏ పరిధిలో 3,500 పైగా చెరువులు ఉన్నాయట. తుది నోటిఫికేషన్ ప్రకటించింది 230కి మాత్రమే. 11 ఏళ్లలో 10% లోపు చెరువులకే. ఇరిగేషన్, రెవెన్యూ మధ్య సమన్వయ లోపం, 2 శాఖల వద్ద ఉన్న వివరాల్లో వ్యత్యాసం. నోటిఫికేషన్ల జాప్యానికి ఇది ఓ కారణం. హైకోర్టు ఆదేశాలతో అధికారుల కదలిక. ఆందోళనలో నిర్మాణదారులు, స్పష్టత కోరుతున్న కొనుగోలుదారులు. ఇది పరిస్థితి. చెరువుల సంరక్షణ సంగతి దేవుడెరుగు. అవి అన్యాక్రాంతం కావడంలోనూ ప్రభుత్వ విభాగాలు తమ వంతు పాత్ర పోషించాయి. చెరువులు అన్యాక్రాంతం అవడంలో ఆయా శాఖల తీరు తిలా పాపం తలా పిడికడని చందంగా ఉంది. చెరువుల పూర్తి నీటి సామర్థ్యం, నిల్వ సామర్థ్యం ఎఫ్టీఏలు బఫర్ జోన్ నిర్ధారణ కూడా అధికారులు పట్టించుకోలేదు. 11 ఏళ్లుగా సర్వే చేస్తున్న హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ పరిధిలో కనీసం 10% చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించినటువంటి తుది నోటిఫికేషన్ కూడా వీళ్ళ దగ్గర లేదంటే పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దాదాపుగా హెచ్ఎండిఏ హైదరాబాద్ సంబంధించినటువంటి హెచ్ఎండిఏ పరిధిలో 3,500 చెరువులు ఉన్నాయట. ఆ చెరువులకు సంబంధించి అట్లీస్ట్ ప్రభుత్వం దగ్గరైనా డాటా ఉండాలి కదా. సరే, ఆ చెరువులు ఉన్నాయా లేవా, ఆ బఫర్ జోన్లలో ఇల్లు కట్టుకున్నారా, లేకుంటే ఎఫ్టీఎల్ ఇల్లు కట్టుకున్నారా, ఆ చెరువులో మొత్తమే క్లోజ్ చేసి పడేసారా అనే విషయాలు పక్కన పెడితే ఫస్ట్ అట్లీస్ట్ ఈ ప్రాంతంలో చెరువు ఉండే, ఈ ప్రాంతంలో 5 ఎకరాల చెరువు ఉండే, దానికి కొంచెం కొన్ని మీటర్ల దూరం ఎఫ్టీఎల్ ఉంటుంది, కొంత మూలం దూరంలో బఫర్ జోన్ ఉంటుంది, ఇదంతా దాని ఏరియా, దాని పూర్తి ఏరియా సంబంధించి ఇది అని అట్లీస్ట్ గవర్నమెంట్ దగ్గరన్నా ఇక్కడ రెండు డిపార్ట్మెంట్లు ఇరిగేషన్, రెవెన్యూ. ఇరిగేషన్ ఏమో వాటర్ వాళ్ళకి సంబంధించింది, మాకు ఇక్కడ చెరువు ఉండాలి, ఇక్కడ చెరువు ఉండాలి, వాళ్ళకి డాటా ఉండాలి. ఇక రెవెన్యూ వాళ్ళు వచ్చేసి ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎవరికి ఇస్తున్నారు పర్మిషన్, మరి చెరువు భాగమా లేకుంటే మామూలు భాగమా అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. 3,500 చెరువులకు సంబంధించి ఇస్తే ఈ 11 సంవత్సరాలలో ఈ 11 ఇయర్స్లో తెలంగాణ వచ్చిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత 11 ఇయర్స్లో వీళ్ళు సర్వేలు చేసి వీళ్ళు డాటాలు తీసుకుంటే కేవలం 10% చెరువులకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే వీళ్ళ దగ్గరనే. అంటే మిగతా 90% 3,500 చెరువులు అంటే ఇలా 10% ఇస్తే 350 వరకు మాత్రమే వీళ్ళ దగ్గర చెరువులకు సంబంధించిన సమాచారం ఉంది. ఇంకా దాదాపు 3,000 చిల్లర చెరువులకు సంబంధించిన డేటా పూర్తిగా మీ దగ్గర లేదట. ఒకవేళ పోనీ ఈ డేటా అన్న కరెక్ట్ ఉందా, ఇరిగేషన్ దగ్గర ఒక డేటా ఉంటే ఇక్కడ రెవెన్యూ దగ్గర మరొక డేటా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇంత దారుణంగా వివరిస్తుంటే సరే, అక్కడ ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు ఏదన్నా మాట్లాడుకొని చేసుకొని అక్కడ కూడిపోయడం అనే విషయాలు చేసుకోవచ్చు. కానీ అట్లీస్ట్ ప్రభుత్వం దగ్గరైనా మన రాష్ట్రం హైదరాబాద్ సంబంధించి మహానగరం రాజధాని ప్రాంతంలో ఇన్ని చెరువులు ఉండాల్సినవి, ఈ చెరువులకు సంబంధించిన డీటెయిల్స్ ఇట్లున్నాయి, ఇదంతా ఇది ప్రాతిపదికన ఇట్లుంది, ఇట్లా ఈ సరౌండింగ్స్ ఇట్లుంటుంది, దీనికి సంబంధించి చెరువు పలానా చెరువు ఇన్ని ఎకరాలు, పలానా చెరువు ఇన్ని ఎకరాలు పూర్తి డీటెయిల్స్ అన్న గవర్నమెంట్ దగ్గరనే ఉండాలి. అట్లీస్ట్ అది అక్కడ అన్యాక్రాంతం అయిపోయిందా, లేకుంటే దాన్ని మట్టుబడి చేసిరా, బిల్డింగ్లు కట్టుకున్నారా, లేకుంటే అక్కడ ఉట్టిగా చెరువు లేదా, అసలు మొత్తమే లేదా అంటే లేకుండా పర్వాలేదు, ఆ విషయం కొంచెం పక్క పెడితే అసలు డీటెయిల్స్ కూడా ప్రభుత్వం దగ్గర లేదా
చేయాలంటే ఇంకా ఈజీగా వీళ్ళు ఎంత కుంభకాయ అవుతున్నారు మరి రాజకీయ నాయకులతో. కుంభకాయ కావాలని డాటాను సేకరించలేదా, మరి ఎందుకు డాటాను సేకరించలేదని ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి చాలా టెన్షన్ మెలుగుతుంది. కానీ ఇటీవల హైకోర్టు కూడా అడిగింది ఏంది పరిస్థితి, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎఫ్టీఎల్ ఏం చేస్తున్నారు, మీరు బఫర్ జోన్లు ఏం చేస్తున్నారు ఏందని అడిగిన డీటెయిల్స్ ప్రభుత్వం ఇవ్వాలంటే కేవలం 10% చెరువు డాటా మాత్రమే వీళ్ళ దగ్గర ఉందట. దీంతో ఇంకా చాలా మందికి భయాందోళనకు గురవుతాయి. ఎందుకంటే మనం కూడా ఇప్పటివరకు మహా అయితే ఎంతైతే 300 చెరువులు ఉంటాయి, 400 చెరువులు ఉంటాయి హైదరాబాద్ వ్యాప్తంగా అనుకున్నాం. కానీ హెచ్ఎండిఏ పరిధిలో 3500 చెరువులు ఉండాల్సినట. అంటే ఇలా మొత్తమే కనుగొనబడిన చెరువులు కూడా దాదాపు 1000-2000 చెరువుల దాకా ఉండొచ్చు. మొత్తమే లేదు అసలు. ఇక్కడ చెరువు ఉండేది గతంలో ఒక అనే చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. మరి ఆ ప్రాంతాలను ఇప్పుడు బయటకు తీసుకొస్తే ఈ 3500 చెరువులకు సంబంధించి డీటెయిల్స్ని మళ్ళీ ఇంకా కిందికి వెళ్ళి ఏమైనా అధికారులు తీసుకొస్తే అప్పుడు పరిస్థితి ఏంది, మరి ఆ ప్రాంతంలో నిర్మాణమైనటువంటి బిల్డింగ్ల పర్మిషన్ ఏంది, అందులో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటూ అలా ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంది అనేది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య మరింత భయాందోళనగా పరిస్థితులు మారిపోయినాయి. మరి ఇట్లా పనిచేయడం వల్ల గవర్నమెంట్ సంబంధించిన శాఖలే ఇట్లా పనిచేస్తే నార్మల్గా ఇక కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు, రాజకీయ నాయకులు ఎంత కొంత కథ అంత కొంత భూమిని కబ్జాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. మన హైదరాబాద్ వ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ప్రభుత్వం నుంచి శాఖలే అట్లా ఉంటే నార్మల్ ప్రజలు ఇంకా చాలా అల్కంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇట్లా తయారైంది. దీనివల్ల చెరువులు మొత్తం కబ్జాలు అయిపోయాయట. 3000 చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ డాటా లేదు, బఫర్ జోన్ డాటా లేదు, అసలు చెరువుల డాటా కూడా వాళ్ళ దగ్గర లేదట. ఇంకా ఏసీబీ విజిలెన్స్ తరహాలోనే హైడ్రా అవి కూడా ప్రభుత్వ ఉత్తర్వులతో ఏర్పాటైనవే. జిహెచ్ఎంసీ ఇరిగేషన్ వాల్టా చట్టాల కింద అధికారాలు, గ్రే హౌండ్స్ టాస్క్ ఫోర్స్ లాగా హైడ్రా పనితీరు. మేముగా ఎవరికి నోటీసులు ఇవ్వలేదు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇక దీన్ని మరింత పటిష్టంగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తుంది. దానికి హెడ్గా నియమించినటువంటి కమిషనర్ రంగనాథ్ కూడా ఇదే విషయం మాట్లాడాడు. ఏసీబీ విజిలెన్స్ ఎట్లయితే ఈ 2 డిపార్ట్మెంట్లు ఉంటాయో డైరెక్ట్గా వెళ్ళి దాడులు చేయడం, ఎంక్వైరీ చేయడం డైరెక్ట్గా అలాంటిగా లాగానే ఇప్పుడు హైడ్రా కూడా పనిచేస్తుంది. మా అంతా మేము ఎవరికి నోటీసులు ఇవ్వము. ఆల్రెడీ ఇంతకుముందు నోటీసులు ఇచ్చినా కూడా పట్టించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళ మీదకి మేము వెళ్ళేసి అక్కడటువంటి అక్రమ నిర్మాణాలు మొత్తాన్ని పూర్తిగా తొలగించేస్తాం. మరి కొద్ది రోజుల్లో ప్రభుత్వ చట్టబద్ధత కూడా దీనికి రాబోతుందంటూ నిన్న కమిషనర్ రంగనాథ్ మాట్లాడి ఒక్కసారి ప్రభుత్వం చట్టబద్ధత ఇచ్చిందంటే ఇక వాళ్ళని ఆపే పరిస్థితి ఎవరికి ఉండదు, అందరూ యాక్సెప్టెన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు కొంచెం విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం చట్టబద్ధత చేస్తే ఇది కథ చట్టంలో భాగం అయిపోతుంది కాబట్టి అప్పుడు ఎవరు కూడా అక్రమ నిర్మాణాల్లో ఉంటే వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి కూల్ చేసినా కూడా ఎవరు అపోజ్ చేయడానికి ఉంటుంది. ఇంకా మాకు నెక్స్ట్ అంత బలం రాబోతుంది, అంత సీరియస్గా యాక్షన్ తీసుకోబోతున్నాం భవిష్యత్తులో అనేది నిన్న కమిషనర్ రంగనాథ్ చెప్పిండు. ఇక హైడ్రా పరిశీలనలో దిలావర్ ఖాన్ మాసాబ్ చెరువులు చర్యలు తప్పవన్న అధికారులు. మరి మాసాబ్ ట్యాంకులో చెరువు ఉండే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ కూడా చిన్న కుంట కూడా కనబడలేని పరిస్థితి. మరి ఆ ప్రాంతాల్లో ఇప్పుడు భారీగా నిర్మాణాలు కూడా జరిగినాయి. మరి ఇప్పుడు ఆ నిర్మాణాలలో అవన్నీ ఎట్లా తీసేస్తారా, మరి కొన్న వాళ్ళకి ఏం పరిస్థితి చెప్తారు. మరి ఎంతోమంది బిల్డర్లు అమ్ముకునే వాళ్ళు 2-3 చేతులు మారిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి దాన్ని మొదట ఎవరు కొన్నారు, ఇప్పుడు ఎవరు అక్కడ ఉంటున్నారు, మరి వీళ్ళ మధ్య ఎంతమంది మారిరు, మరి వీళ్ళందరికీ డబ్బులు ఎవరు ఇస్తారు, ఎవరు ఏర్పాటు చేస్తే తెలియదు. కానీ మరి కనుమరుగైన చెరువులను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా కొంతవరకు మంచిదే అయినప్పటికీ ఈ చెరువుల పరిరక్షణ కోసం చేసినప్పటికీ మరి ఇప్పుడు ఇందులో బాధితులైనటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది, వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తుంది, తక్షణ సాయం చేసి ఇచ్చి పెడతా లేకుంటే పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు ప్రభుత్వం సాయం అందిస్తుంది అనేది మనం వేచి చూడాలి.